రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు ఎవరూ ఉండరు. శత్రువులు మిత్రులుగా మారడం సహజం. అలాగే నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారి కొత్త మైత్రితో కదం తొక్కుతున్నాయి. మిత్రులుగా ఉన్న పార్టీలు శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతానగర్లోని 7 పంచాయతీలు కలవడంతో నూతనంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైంది. కొత్తగూడెం కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంతో అన్ని పార్టీలు హోరెత్తిస్తున్నాయి. నూతన కార్పొరేషన్ గా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలతో కొత్త కళ్లను సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న పార్టీలే శత్రువులుగా మారాయి. కాంగ్రెస్ పొత్తుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిమెలిసి ముందుకెళ్లిన కాంగ్రెస్, సిపిఐ ఇటీవల జరిగిన పరిణామాలతో మున్సిపల్ పోరులో పొత్తు లేకుండానే బరిలోకి దిగాయి. సిపిఎంతో పొత్తుతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లగా బీఆర్ఎస్ తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని సిపిఐ ఎన్నికల్లో నిలిచింది. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్లో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. అరవై డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో 1,35,123 మంది ఓటర్లు ఉన్నారు. చాలా చోట్ల హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 38 చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉండగా పొత్తుల్లో భాగంగా సిపిఎం 2 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. 12 డివిజన్లలో సిపిఐ, 8 చోట్ల బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల స్వతంత్రులు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. పాల్వంచ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అని అన్ని పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. అక్కడ కాంగ్రెస్, సిపిఐ పోటాపోటీగా తలపడుతున్నాయి. కొత్తగూడెం ప్రాంతంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సుజాతానగర్ నుంచి కలిసిన 7 పంచాయతీలలో సిపిఎం బలంగా ఉండడంతో అక్కడున్న 4 స్థానాల్లో కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సుజాతానగర్ రూరల్ ప్రాంతం కావడంతో తమ గ్రామాలను కార్పొరేషన్లో కలిపినందుకు ఆ ప్రాంత ప్రజలు సిపిఐని దూరం పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కొత్తగూడెంను కార్పొరేషన్ చేసింది ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అని, దీంతో ఉపాధి హామీ పనులు, రైతులకు సంబంధించిన పలు సబ్సిడీలు దూరమవుతాయని భావిస్తున్న ప్రజలు సిపిఐపై వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్, సిపిఎం. మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా అంత ప్రభావం చూపించలేకపోతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, సిపిఎం కూటమి భారీ విజయం సాధించే దిశగా వెళ్తున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.